హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పలావ్ చేశానండి. ఒకసారి ఎలా చేసానో చూద్దాం రండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. బాగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా, అలానే కొంచెం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. అలానే మళ్ళీ పచ్చికారం ఉంటుంది కదా, పచ్చికారం కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మామూలు కారం కూడా వేసుకోవాలి. ఒక లెమన్ అనేది పిండేసుకున్నాను. మొత్తం కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఈ ఉప్పు కారం బాగా కలిపిన తర్వాత పెరుగు కూడా వేసుకోవాలి మనం. పెరుగు అనేది ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. బాగా కలిపేసి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇంచుమించు ఒక 1 అవర్ అయినా పక్కన పెట్టుకుంటే మనకి బాగా ముక్కకి పడుతుంది మొత్తం ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఈలోపు మనం రైస్ కడిగేసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్, చిట్టి ముత్యాలు అయితే చిట్టి ముత్యాలు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మసాలా సామాన్లు అనేవి ఉంటాయి కదా, అవి 2 అన్నీ తీసుకున్నాను నేను. అలానే ఉల్లిపాయ బాగా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి అనేది ఇంకా మనం రైస్కి కారం అనేది ఇక్కడే వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి మనం ఎక్కువే పడుతున్నాయి. ఆ 2 కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజ్ టమాటో కూడా తీసుకున్నాను. ఈ టమాటో కూడా వేసుకొని బాగా వేపుకున్నానండి. బాగా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చికెన్కి మసాలా అనేది పట్టించి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాము. చికెన్ అనేది బాగా వేసేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి. ఈ వేపుకోవడంలోనే చికెన్ అనేది ఒక 80% అనేది కుక్ అయిపోతుందండి. అంటే వాటర్ వచ్చి బయటికి ఆ వాటర్తోనే చికెన్ అనేది కుక్ అవ్వడం, ఇవన్నీ పీస్ ఇక్కడే చాలా మెత్తగా వస్తుంది. మనం ఎక్కువసేపు వేపలేదనుకోండి, అది చాలా హార్డ్గా అనిపిస్తాయి పీస్ అనేది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా వేగనివ్వాలి. వాటర్ పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చూసారా, అయినా వాటర్ ఉంది, పర్లేదు. ఈ వాటర్తోని కొంచెం అలా అడ్జస్ట్ చేస్తూ మనము ఇప్పుడు రైస్ ఉంటుంది కదా, రైస్ అనేది డ్రైన్ చేసేసుకోవాలండి పూర్తిగాన. వాటర్ డ్రైన్ చేసుకున్న తర్వాత రైస్ అనేది వేసుకోవాలి. నేను ఒక 1.5 తీసుకున్నాను కాబట్టి నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకున్నాను. 2.5 వేసుకున్నా పర్వాలేదు. నాకైతే 3 పడ్డాయి పాత బియ్యం కోసం. సో నేను రైస్ అనేది మనము ఎక్కువ కలుపుకూడదు, అలాగని వేసిన వెంటనే వాటర్ వేసేసుకోకూడదు. రైస్ అనేది పలావ్కి ఎప్పుడు వేగితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా పొడిగా చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు రైస్ బాగా వేపుకున్న తర్వాత నేను వాటర్